శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 28వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు, గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. మీరు ఏదైతే తలుచుకుంటారో అది పని ఈ వారం పూర్తి అవుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఎప్పటి నుండో పూర్తి కాని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరుతాయి. ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పరంగా మీరు చేయాల్సిన బాధ్యత ఏదైతుందో అది నిర్వర్తిస్తారు. సంతానంలో ఒకరికి కాస్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపార రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు మీకంటూ స్థానాన్ని సంపాదించుకుంటారు. అయితే ఎంత కష్టపడినప్పటికీ మన ఫలితం ఇంతేనా, మనకి ఇంతకంటే మనం ఎదగలేమా అన్న ఆలోచన వస్తుంది. అయితే మీకున్న తెలివితేటలతోటి చాకచక్యంగా ప్రతి పనిని మీరు పూర్తి చేయగలుగుతారు. 10 మందిలోనూ మెచ్చుకోలుగా ఉంటుంది. లాభాధిపతి అయిన కుజుడు షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. ఏదైనా సరే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు, లీజులు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఉద్యోగపరం కావచ్చు, ఏదైనా సరే మీకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, హోటల్ మేనేజ్మెంట్, అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకి, చిరుధాన్య వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. లాభాల వాట వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా గడిచిన వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ గుర్తింపు ఉండాలని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, వారు మీకు వ్యాపార పరంగా ధన సహాయం అనేది చేయడం జరుగుతుంది. ఎప్పుడో కొన్న స్థిరాస్తి విలువ పెరగడం అనేది కూడా చక్కగా గ్రహాల సూచనలు చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది శత్రువులు మీ పైన బురద చల్లాలని చూస్తారు. వాటిని సమయస్ఫూర్తిగా తిప్పికొట్టడం, శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ రాశి వారు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయడం, ముఖ్యంగా కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్స్ పరంగా, ఉద్యోగ పరంగా, సంతాన పరంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యపై అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ఖర్చు ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాదు. వచ్చిన రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నిరాశపడడం, నిస్పృహ రావడం అనేది ఉంటుంది. ద్వితీయంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపరిగా ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఏం చేసినా సరే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టపోతారు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే 10 అడుగులు ముందుకు వెళ్తే 10 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వివాహ సంబంధించిన విషయంలో కూడా చేదాకా సంబంధం వచ్చి జారిపోతుంది. ఎందుకు జరుగుతుందో, మనకే ఎలా ఎందుకు జరుగుతుందో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మాకు అష్టమ శని అయిపోయింది, ఏలినాడు శని అయిపోయింది, షష్టమ గురువు అయిపోయింది, సప్తంలో గురువు వచ్చారు, బాగుంటారు కదా అనుకుంటారు. అయితే కొంతమందికి
వారి జాతకాన్ని బట్టి గ్రహగతులు ఉంటాయి. గోచార రీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు ప్రస్తుతం. భవిష్యత్తు బాగుంది. ప్రస్తుతం ఈ వారం మటుకి వీరికి గోచార పరంగా అంత అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సర్జరీలు ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అదేవిధంగా ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. అది చాలా బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు. అయితే ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఏదైనా సరే ధైర్యంగా నిలబడి మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండండి. అంతే తప్ప మనకి ఇలాగే ఉంటుంది, జీవితం ఇలాగే ఉంటుంది మటుకి అనుకోవద్దు. భవిష్యత్తు బాగుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ వారం వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం, ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయవరాలు, కోర్టు సంబంధించిన విషయవరాలు కాస్త చికాకు పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగరీత్యా కొంతవరకు బాగున్నాం, ఉద్యోగాన్ని చేసుకుని వెళ్దాం అన్న ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, లేదా 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బడినప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సహోదరు మధ్య విభేదాలు దొరికిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికిను మనసుకు తీసుకోవడం, ఏదో విధంగా ఇబ్బంది పడడం ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహం సంబంధించిన విషయవహారాలు కొలికి రావడం, శుభకార్య విషయంలో చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వర్తిస్తారు. ఏదేమైనా సరే మనం బాగుండాలి, సంతానం బాగుండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపు బంధువులు మీకు ఎక్కువగా సహాయ సహకారాలు చేయడం, ధనం పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా ధనం సమకూర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తండ్రి తరపు కూడా మీకు అనుకూలంగా ఉంది.